వినాయక చవితి. ఈ సంవత్సరం వినాయక చవితి కానీ, మా హేమంత్ పుట్టినరోజు కానీ 2 కూడా 2 రోజుల గ్యాప్‌తోనే వచ్చినాయి. బట్ చేసుకోవడం మాత్రం చాలా డల్‌గా అయితే చేసుకున్నాం. ఇక వినాయకుడి పూజ అంటే మా హేమంత్‌కి ఎంతో ఇష్టం అనమాట. కొంచెం పెద్దవాడవుతున్నప్పటి నుంచి కూడా బొమ్మ సెలెక్ట్ చేసే దగ్గర నుంచి పూజ చేసేంత వరకు చక్కగా ఉంటాడు అన్ని విషయాల్లోనూ. ఏ పండక్కి ఉన్నా ఉండకపోయినా వినాయక చవితికి మాత్రం అన్ని దగ్గర ఉంటాడు. దీపం పెట్టే దగ్గర నుంచి కొబ్బరికాయ కొట్టేంత వరకు ప్రతి దాంట్లోనూ. ఈ సంవత్సరం మాత్రం మేమున్న సాడ్‌లో మా అపార్ట్మెంట్ వాళ్ళతో కలిసి కాసేపు సరదాగా భోంచేసామన్నమాట. బట్ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఎమర్జెన్సీ ఫోన్ వస్తే మళ్ళీ పరిగెట్టాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్‌లో ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామన్నమాట. అపార్ట్మెంట్‌లో అందరితో కలిసి సరదాగా కాసేపు అలా తిన్నామో లేదో మళ్ళీ కాల్ వచ్చింది. సో ఆ హడావిడి అంతా కూడా ఇలా హేమంత్ బర్త్డే అలాగే వినాయక చవితి 2 గడిచిపోయినాయి అలాగా.